మన మధ్య ఉన్నటువంటి మాస్టర్ దానం గారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకొని ప్రభు సన్నిధిలో డాక్టర్ జాకబ్, డాక్టర్ రాజమ్మ వారి వివాహ దినాన్ని పురస్కరించుకొని ప్రభు సన్నిధిలో ఎలాగ సమావేశమై ఉన్నా ప్రభు వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి తోడుగా ఉండి ఎంతవరకు వర్ధిల్ల చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదుకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేసెను. దేవుడు తోడుగా ఈ దంపతులకు ఉండి ఆయన వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. వారి దాంపత్య జీవితం వైద్య వృత్తిలో, కుటుంబ వ్యవస్థలో, విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో ఎంతవరకు వర్ధిల్ల చేశాడు కనుక మనము తలలు వంచి చేతులు జోడించి హృదయాలు ప్రభుకు అప్పగించి ఆయన చేసిన సమస్త మేలులు ఉపకారాలు 126వ కీర్తన 3వ వచనం ప్రకారం యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వీటి యందు సంతోషించి ఉత్సాహించడము ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరంభ ప్రార్థనలో పాల్గొందాం. మహోన్నతుడవు, ఘనమైన దేవుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధతలో మహాదేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎలాంటి ప్రభుడవు అయినందుకు అన్ని నామముల కంటే పైనామైనటువంటి యేసు క్రీస్తును మేము హెచ్చిస్తూ ఏ సమయంలో ఇక్కడ చేరి నీ నామాన్ని గణపరుస్తూ బహుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ జాకబును అలాగే డాక్టర్ రాజమ్మను మీరు ప్రేమించి వారి దాంపత్య జీవితంలో సంవత్సర కాలం అంతటిలో కూడా వారిని తృప్తిల్లకుండా కాపాడి మీ మహిమ ఎదుట ఆనందంతో నిలువబెట్టినందుకు బహుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల మీద, స్తోత్రముల మీద ఆశీనుడమైన దేవుడు, మేము చేయి స్తుతుల మీద, స్తోత్రముల మీద ఆశీనుడమైంది ఉంటే ఈ కృతజ్ఞత కూడికను నీ మహిమ కొరకు నడిపించమని వేడుకొనుతున్నాం. అనుదినము నేను యెహోవాను స్తుతించెదను. 145వ కీర్తన 2వ వచనాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ కూడికకు మీరే ఆది అంత్యములైన నడిపించండి. నిర్దాసుని బలపరచండి. వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించండి. ఏ కుటుంబానికి కావలసినటువంటి సమస్త ఆదరణ దయచేయమని వేడుకొనుతున్నాం. రావలసిన ప్రియులు రావడానికి సహాయం చేయండి. ఏ కూడిక అంతటిలో కూడా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు ద్వారా ఆరోపించుకునమని త్వరగా రానయున్న మా ప్రభువును రక్షకుడును యేసు ప్రభు నామములో సవినయంగా అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయు అని కలం వలె ఉన్నది. కంటే నీవు అతి సుందరుడు అయినావు, పెదవుల మీద దయారసం పోయి ఉన్నది. కావున దేవుడు నిత్యం నేను ఆశీర్వదించు. 11వ వచనం. ఈ రాజు నీ సౌందర్యం, ప్రభు అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించుము. 14వ వచనం. విచిత్రమైన పనిగల వస్త్రం ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చిలక కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు. జీవనగల ప్రభు ఈ వాక్య ధ్యానం మనకు కొంచెం ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ సంతోషకరమైన శుభదినము మా ప్రియులు, మా సోదరుడు డాక్టర్ యాకబ్ అలాగే డాక్టర్ మర్లిన్ వారి యొక్క వివాహ దిన సందర్భంగా అనుగ్రహించినందుకై మీకు వందనము. మీ దివ్యమైన వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. భార్యాభర్తల యొక్క అనుబంధము, సంబంధము, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఎలాంటివో ఈ గ్రంథము నిండా ఉన్నాయి. ఇవన్నీ మేము అనుసరించిన ఎడల మేమెంత ఆశీర్వదించి దీవించబడిన కుటుంబంగా ఈ లోకయాత్రలో మేము మీ మా మహిమ కొరకై జీవించగలమని ఎరిగి మిమ్మల్ని వెంబడించి, సేవించి, ప్రేమించి మీ కొరకు జీవించుటకు సహాయం చేయండి.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇది లేకుండా జరుగుతా. ఓకే ఓకే. కీర్తన 45. ఒకటే వచనం. ఒక దివ్యమైన సమయంలో నా హృదయం పొందుతున్నది. నేను రాజు గురించి రచించడానికి కనిపెదను. నా నాలుగు త్వరగా రాయమని కలవమని ఉన్నది. ఒక దివ్యమైన సంగతి. ఈ 45వ కీర్తన ఇట్ ఈస్ ఎ వెడ్డింగ్ సాంగ్. అంటే ఇది వివాహానికి సంబంధించిన కీర్తన. సో బ్యూటిఫుల్లీ, చాలా అద్భుతంగా రచించినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన కోరహు కుమారులు రచించినారు. ఈ కీర్తన దావీదు రాసింది కాదు. కీర్తనలన్నీ దావీదు భక్తుడు రాయలేదు. కొన్ని కీర్తనలు దావీదు గారు, కొన్ని కీర్తనలు కోరహు కుమారులు, కొన్ని కీర్తనలు ఆసాపు, కొన్ని కీర్తనలు సొలొమోను సేవకులు అలాగా రాశారు. సో ఇది కోరహు కుమారుల కీర్తన. ఒక దివ్యమైన సంగతి ఏమిటంటే, ఒక రాజు రాణిని గురించి నేను రచించుచున్నాను అన్నాడు. రాజు అని అంటే ఒక పెళ్లి కుమారుడు, రాణి అంటే పెళ్లి కుమార్తె. సో ఈ కీర్తన అంతా కూడా వారిద్దరిని గురించి వ్రాయబడి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఇంకొక విధంగా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు, పెళ్లి కుమార్తె అంటే మనమే, సంఘము. వ్యక్తిగతంగా కూడా తీసుకోవచ్చు. భార్య భర్తలను గురించి వ్రాసినటువంటి ఈ యొక్క కీర్తన, దానిని ఒక దివ్యమైన సంగతి అని అంటున్నారు. సో వివాహం అనేది, భార్య భర్తల యొక్క జీవితం అనేది అది ఒక దివ్యమైన విషయం. అది మనకు ఈ కీర్తనలో మనం బాగా ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసి బోధిస్తారు. ప్రపంచంలో ఉన్న సంబంధాలన్నిటికంటే చాలా విలువైనటువంటి శ్రేష్టమైన సంబంధం ఏంటంటే అది భార్యాభర్తలే. ఇది ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయం వరకు వీళ్ళిద్దరిని గురించి ఉంటుంది. భార్యాభర్తలు. ఎందుకు దీనికి ఇంత దివ్యమైన సంగతి అని ఎందుకు రాయబడిందంటే, అది మొట్టమొదట దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. భార్య భర్త, ఇది మానవుని యొక్క సంకల్పం కానే కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటి మానవుడైన ఆదాము ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు ఒక భార్య కావాలని అడగలే, అట్లా ప్రార్థించినట్టు లేదు, అట్లాంటి మాటలు ఏమీ లేవు. హీ నెవర్ థాట్ అబౌట్ హిస్ వైఫ్. హీ వాజ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ ద గార్డెన్. ఆ బాధ్యత మాత్రమే చూసుకునేవాడు, దేవునితో ప్రతిదినం మాట్లాడేటువంటి వాడు. సో దేవుని యొక్క ప్లాను, ప్రోగ్రాము ఈ మనిషిని చూచి అన్నిటికీ జత ఉంది, ఈ నరుడు ఒంటరిగా ఉన్నాడే అని చెప్పి, దట్ వాజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యాడమ్. అంతేగాని ఆదాము కోరిక మాత్రము కాదు. ఈ రోజుల్లో ఈ మన కోరికలు పెళ్లి చేసుకోవాలి, భార్య కావాలి, భర్త కావాలని మనం తంటాలు పడి తిప్పలు పడుతున్నాం. కానీ బట్ ఇట్ ఈజ్ ఓన్లీ పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్. అది కాబట్టి అది దేవుడు చేసినటువంటి కార్యం కనుక అది ఒక దివ్యమైన విషయం. అందుకే ఆ మొట్టమొదట భర్తను గురించి అంటే రాజుల గురించి రాస్తున్నాడు, తర్వాత రాణిని గురించి రాస్తాడు. ఈ పెళ్లి సంబంధం అనేది చాలా విలువైన విషయం. ఎక్కడ పోయినా యాకోబు, మేము నీ కోసమే వస్తే నువ్వు అడిగిన ఆయన పంపిందా ఇక్కడికి, వాళ్ళిద్దరికి చెప్పాలా, జాకబ్ కమ్ హియర్. కాబట్టి ఇట్ ఈజ్ ఎ గుడ్ మ్యాటర్. వివాహం అనేది దైవికమైనది, లేదా దివ్యమైన విషయము. భార్యాభర్తల అనుబంధం, సంబంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆ ఫ్యామిలీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ ప్రపంచంలో.
ఎవరిని గురించి కూడా దేవుడు ఈ మాట చెప్పలే. ఏమని చెప్పినాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వేరే ఎవరి నుంచి అన్న చెప్పాడా ఇలాంటి మాట? నో వేర్ ఇన్ ద బైబిల్. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇది రాను రాను ఏమైందంటే ఇప్పటి కాలంలో కూడా పురుషుడు తన భార్యను విడిచి తల్లిదండ్రిని హత్తుకొను అన్నట్లుగా అయిపోయి ఉన్నారు. అది చాలా పొరపాటు. అది వాక్యం అట్లా లేదు. దేవుని వాక్యం వాక్యమే. ఆయన పెదవుల నుండి వచ్చిన మాట ఎన్నడూ మార్చడు. ఆయన నిబంధన ఎన్నడూ ఆయన రద్దుపరచడు. కాబట్టి ఇది ఒక దివ్యమైన విషయం. రాజు ఎలాంటి వాడనేది 2వ వచనం చదవండి, 45:2. నీకు అతి సుందరుడు నీ పెదవుల మీద దయారసం పోయబడింది. కావున దేవుడు నిత్యము ఈ పురుషుడు అనగా రాజు పెళ్లి కుమారుని పెదవుల పైన దయారసము పోయబడి ఉన్నది. దయారసము పెదవుల పైన అంటే ఆయన మాటలు, ఆయన పలుకులు, ఆయన స్వరము, ఆ ప్రేమతో నిండిన మాటలు, దయతో నిండిన మాటలు, కనికరముతో నిండిన మాటలు, ఆప్యాయతతో నిండిన మాటలు, కరుణతో నిండిన మాటలు, ప్రేమ కుమ్మరించేటువంటి మాటలు, దయారసము ఆయన పెదవుల పైన పోయబడింది. పురుషుని అన్నది భర్త యొక్క మాటలు అంత ప్రేమ కలిగినవిగా, అంత దయ కలిగినవిగా, అంత కృప కలిగినవిగా ఉన్నాయి కనుక ఇదొక దివ్యమైన విషయము. అనేక రీతిలో మనము నిష్టానుసారంగా పురుషుడు మాట్లాడటానికి వీలు లేదు. కొలసీ పత్రికలో రాయబడింది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీ 3 19వ వచనం. కొలసీ 3:19 భర్తలారా ప్రేమించుడే, వారిని నిష్ఠుర పెట్టకూడదు. అంటే నిష్ఠుర పెట్టే మాటలు మాట్లాడకూడదు. నీ పెదవుల మీద దయారసం పోయబడింది. నీ ప్రేమ కలిగిన మాటలకు, దయ కలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలకు భర్త యొక్క పెదవులపై నుండి పోయబడిన దయారసము చేత ఆ భార్య ముగ్ధురాలై బ్రతుకంతయు అతనికి సమర్పించుకునేటువంటి ఒక జ్ఞానము చొప్పున పలికే రుచి కలిగినటువంటి మాటలే ఆ పురుషుని నోట యొక్క రావాలి. అదే రాజుని గురించి రాసిన మొట్టమొదటి మాట. పెళ్లి కుమారుని గురించి రాసిన మొట్టమొదటి విషయం ఏంటంటే అతని పెదవుల నుంచి వచ్చేటువంటి మాటలు. నిష్ఠుర పెట్టద్దండి, కఠినంగా మాట్లాడద్దండి, తర్వాత దుఃఖపెట్టే మాటలు మాట్లాడద్దండి, బాధ పెట్టే మాటలు మాట్లాడద్దండి. అనేక రీతుల దేవుని వాక్యంలో రాయబడింది. ఎంతసేపటికి ప్రభు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండదు. దయ, ప్రేమ, కృప ఇవి చాలా ప్రాముఖ్యమైన దైవిక లక్షణాలు. ఒక భర్తకు ఉండవలసినటువంటి గుణాలు రాయబడింది. అతని మాటలండి నిష్ఠుర పెట్టద్దు, కష్టపెట్టద్దు, బాధ పెట్టద్దు. అంతా ఉండేది మాటల్లోనే. ఈ మాటలతోనే చాలా నష్టపోయేది. దేవుడు అలాగా మనలను, పురుషులను అలాగా సిద్ధపరిచి ఆ రీతిగా మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. తరువాత అతడు నరులందరికంటే సుందరుడు. అతని బ్యూటీ, అతని యొక్క సౌందర్యము నరులందరికంటే సుందరమైనది. ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడు. 10,000 మందిలో ఆయనను గుర్తింపవచ్చు. కాబట్టి ఆయన సౌందర్యం మాత్రమే కాక ఆయన మాటలు కూడా అలాంటివి. అది ఇక్కడ వ్రాయబడింది. సో దివ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తల విషయం. తర్వాత రెండవ విషయం, ఇది ఒక మర్మం. మొదటిది ఏమిటి? ఇది దివ్యమైన విషయం భార్యాభర్తలు. రెండవది ఇది ఒక మర్మము. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ఎఫెసీ 5 ఇది ఒక మర్మము.
32వ వచనం. ఈ మర్మము గొప్పది. ఏంటది? పురుషుడు తన తండ్రిని విడిచి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని కలిగి పిలిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అది మర్మము గొప్పది. మొదటిది ఇది దివ్యమైన సంగతి, రెండవది ఇది గొప్ప మర్మం. ఇది మర్మం అంటే ఏంటంటే నాట్ ఎ సీక్రెట్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. మిస్టరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సీక్రెట్. అయ్యగారికి తెలుసుపా. సీక్రెట్ అంటే దాచబడింది బయట పెడతాం. మిస్టరీ అంటే అది అర్థము కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అంత సులభంగా ఉండదు. మిస్టరీ అంటే అది మర్మం. కొన్ని మర్మాలు ఉన్నాయి బైబిల్లో, దాదాపు 14-15 మర్మాలు ఉన్నాయి. మనకు అర్థం కావు అవన్నీ కూడా, అది దేవునికే తెలుసు. సో సీక్రెట్ అంటే ఏదో చెప్పేస్తాం అంతే, చివరిగా లాస్ట్లో దాచిపెట్టి చెప్పేస్తాం. బట్ మిస్టరీ ఇస్ నాట్ లైక్ దట్. మిస్టరీ ఇది భార్యాభర్తల సంబంధం, ఇది ఒక మర్మము. మొదటిది దివ్యమైనది, రెండవది ఒక మర్మము, భార్య భర్త. సో వీళ్ళిద్దరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. వాటిని అనుసరించడానికి మనము ఎంతైనా ప్రయాసపడాలి భార్యాభర్తలు. నేను కూడా ప్రయాసపడతానే ఉన్నా. 50 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి. 1976లో నాకు పెళ్ళైంది. మీరు చాలామంది పుట్టలే. ఈ 50 ఏళ్ళు నేను తిప్పలు పడతానే ఉంటా. ఏమిటి ఈ మర్మము? ఏమిటి ఈ యొక్క దివ్యమైన విషయము? భార్యకేంటి, భర్తకేమిటి ఇవ్వబడిన ఆజ్ఞలు? అయితే ఈ సంవత్సరం నుంచి మన మళ్ళీను యాకోబు ఈ సంవత్సరానికి ఏమన్నా అర్థమైందా? సంసారం ఏమన్నా అర్థమైందా? కాలే. నీ గుణాలు ఆమెకు, ఆమె గుణాలు నీకు, ఇంకా చాలా కాలం పడుతుంది అర్థం చేసుకోవడానికి. మనకు కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు. మనిషిని హృదయం ఆమె హృదయం నీకు, నీ హృదయం ఆమెకు అర్థం కావడానికి రెండు కలిసిపోయి ఏక శరీరంగా కాబట్టి ఇంకా టైం పడుతుంది చాలా. ఈయనేమో ఆయన్ను ప్రేమించాలా, ఆమెమో ఈయనకు లోబడాలి. సో బైబిల్లో ఒక విషయం చెప్తాను నేను. మన పితరుడైన అబ్రహామును శారమ్మ ఏమని పిలిచిందయ్యా? యజమానుడా అని పిలిచింది. ఏమ్మా ఎప్పుడన్నా అన్నవా? చూడు, ఆమె భర్తని ఇంతవరకు యజమానుడా అని అనలే. నా భార్యని నేను ఒకసారి అడిగిన, ఇంగ్లీష్లో ఉంది మై లార్డ్ అని. ఆమె మై లార్డ్ అని పిలిచిందంట. నా భార్యని అడిగిన ఒకరోజు, నన్ను లార్డ్ అని ఒకసారి అనరాదా? ఆమె ఈ రోజుకి అనలే. ఏం నిన్ను లార్డ్ అని పిలవడం, యజమానుడా అని పిలవడం ఏమి? వినండి, ఒక ఉదాహరణ చెప్తా. కర్ణాటకలో నేను ఇంకొక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి సువార్తకు వెళ్ళి ఒక ఇంటి దగ్గర నీళ్ళు అడిగినాం. ఆ ఇంటికి ముందు ఒక పాత మంచంలో ఒక అతను ఒక పాత బనియన్ వేసుకొని తలంతా చెదిరిపోయి దాడి పెరిగి చాలా బలహీనంగా ఒక పాత పంచి పట్టుకొని ఆ మంచంలో పడుకొని ఉన్నాడు. ఆమె మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మేము అడిగాం, అమ్మ ఈయన ఎవరు అని అడిగినాం. ఆమె అన్నది, మా యజమానుడు సార్ అన్నది. ఎవరంట? మా యజమానుడు అని అన్నది. అక్కడ కర్ణాటకలో భర్తను యజమానుడా అంటారు. మనము మా వారు, మా ఇంటి ఆయన అంటాం కదా, వాళ్ళు అట్లా అన్నారు. మా యజమానుడు అన్నది. ఈయన నీ యజమానుడా? ఆమె చక్కగా బాగుంది ఆరోగ్యంగా. మా యజమానుడు అన్నది. అదే ఒకవేళ మనోళ్ళని అడిగుంటే అలాంటోడు మంచంలో ఉంటే 2 కాళ్ళు చేతులు పడిపోయినాయి. పాత పంచి కట్టుకొని ఒక బనీని వేసుకొని దిక్కులేని వాడాలా దాడి పెరిగి వెంట్రుకలను చెదిరిపోయి చాలా బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ మన వాళ్ళనే ఒకవేళ అడిగామనుకమ్మా ఈయన ఎవరమ్మా అని అడిగితే, ఎవరన్నా ఎందుకైతే నా మొగుడు, నా పీడ, నా కర్మ, మా అమ్మ నా తమ్ముడిని చేసుకో అని చేసేది చచ్చిపోయింది. ఇప్పుడు నేను చచ్చిపోతాను. ఎవరన్నా ఎందుకు అవుతాడో? నా మొగుడు, నా పీడ, నా కర్మ, ఇవన్నీ చెప్తుందో. మరి కాదమ్మా ఆమెను యజమానుడు కదా అని అంటే, యజమానుడా ఇంక ఏమేమో వస్తుంది అన్నమాట. కానీ యాక్చువల్గా భర్త
కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుని మహిమ అయి ఉన్నాడు. చూడండి 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం. పురుషుడు చదవయ్యా, దేవుని మహిమయు పురుషుడైతే దేవుని పోలికయు దేవుని వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. పురుషుడు ఎవరై ఉన్నాడు భర్త? హీ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని పోలిక భర్త. ఇదే మర్మం అనేది. ఈ దేవుని పోలికలు ఎట్లుంటా నేను? దేవుని మహిమ ఉందా నాకు? బట్ దేవుడు ఎందుకు రాశాడంటే ఇదే మర్మం అనేది. ఇదే దేవుని వాక్యం. భార్య అయితే పెనిమిటికి కిరీటము, రకరకాలైన పేర్లు ఉన్నాయి ఆమెకు. ధన్యురాలు, భాగ్యవంతురాలు, ఘనురాలు, పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, ఇలాంటి అన్నీ ఆమెకు మంచి మంచి గుణవతి, సుగుణవతి, ఇలాంటివన్నీ పేర్లు ఉన్నాయి ఆమెకు. పురుషునికైతే ఈ పేరు ఉంది. పురుషుడైతే దేవుని మహిమయు దేవుని యొక్క పోలిక అయి ఉన్నాడు. కాబట్టి ఆనర్ హిమ్, ఒబే హిమ్. ఎంత గౌరవం ఇవ్వాలనో, ఎంత మర్యాద ఇవ్వాలనో ఇద్దరికి ఇవ్వబడింది, ఒకరికి మాత్రం కాదు. ఇది క్రైస్తవ కుటుంబానికి ఇంకా ఎక్కువ మనకు ఇవ్వబడినటువంటి ఈ దేవుని యొక్క అద్భుతమైన ఆజ్ఞలు ఇవి. ఇది ఏదో ఒకరికొకరు పోటీ పడి చేయాల్సిన పని కాదు. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమ చేత, ఆప్యాయత చేత జరిగించుకోవాలి. ఆమె పురుషుడైతే అలాంటి వాడు 45వ కీర్తనలో, ఆమె అయితే ఎలాంటిది? ఆమె మనం చదివినాము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యాన్ని కోరాడు. రాజకుమార్తె అంతఃపురములో కేవలము మహిమ గలది. అంతఃపురము లోపల మహిమ, ద బ్యూటీ, ఇన్సైడ్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, నాట్ అవుట్వర్డ్ బ్యూటీ. భార్య అంతరంగ స్వభావ లక్షణములు చాలా అద్భుతమైనటువంటి, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన అంతరంగ లక్షణములు అవి. రాణి లోపల, అంతఃపురము లోపల బ్యూటీ అది, బాహ్యమైన బ్యూటీ కాదు. బాహ్యమైన బ్యూటీ అంతా ఉంటుంది, అంతరంగంలో బ్యూటీ ఉండదు. ఎంతోమంది అందమైన స్త్రీలు, చాలా తెలివి కలిగిన వారు, చాలా అందమైన స్త్రీలు కుటుంబాలు పాడు చేసుకున్నారు. వారి చదువును బట్టి, వారి అందచందాలను బట్టి, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, వారికి ఉండే సపోర్టును బట్టి ఫ్యామిలీలు అంతా కూలిపోయినాయి. అందం ఎంతో ఉంది, డిగ్రీలు ఎన్నో ఉన్నాయి. డిగ్రీలు చేసేది చేత అయింది కానీ సంసారం చేసేది చేత కావట్లే. అక్కడే ఉండేది విషయం అంతా. మనకెంతో జ్ఞానం, తెలివితేటలు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు, అంతస్తులు ఎంతో ఉండొచ్చు, బ్యూటీ ఉండొచ్చు. బట్ అంతరంగంలో అందము లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమవుతాయి. ఎంతోమంది వారి జీవితాలు, చాలామంది పేదవారు చక్కగా సంసారం చేసుకుంటున్నారు, కూలీనాలి చేసుకునేవారు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారే కోట్ల మిటి ఉండేది. పేదవాళ్ళు ఎవరు ఉండట్లే, కోట్ల మిటి. వాళ్ళు మోరు కోర్టుకి, వాళ్ళు అరుచుకున్న, తిట్టుకున్న, సర్దుకొని పోతుంటారు. కానీ తెలివిగల్లోళ్ళే ఫ్యామిలీ కోర్టు నిండా ఎవరంటే వీళ్ళే. ఇప్పుడు కుని కేసులు, దొంగతనాల కేసులు తక్కువైనాయి. ఏ కేసులు ఎక్కువయ్యాయంటే లేదా హస్బెండ్ అండ్ వైఫ్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడగలిగితే ఆశ్చర్యమవుతుంది. ఇసుక వెళ్తే రావడం లేదు, అన్ని కేసులు ఉన్నాయి, భార్యాభర్తల కేసు. వాట్ ఈస్ దిస్? సంసారం చేసుకుని చేతకాట్లే, సర్దుకోవడం చేతకాట్లే. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి మించింది ఏదీ లేదు. అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఓర్చుకొని పోతే దానికి మించింది లేదు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఓర్పుని గురించి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10
వాక్యం చెప్పుమా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూడను. 4వ వచనం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఏలేవాడు ఒకవేళ నీ మీద కోప్పడచ్చు, నీ భర్త కోప్పడచ్చు, నీ భార్య కోప్పడచ్చు, అంటే అక్కడ ఆ ఉద్యోగం నుండి తొలగిపోకు. కోపతాపాలే కదా కుటుంబాలు విడిపోతున్నాయి. కోపపడితే ఓర్చుకోలేక, ఒక మాటను సహించుకోలేక, ఆ ఓర్పు అనేటువంటి ఆ అద్భుతమైన ఆ లక్షణము లేక సహించలేని ఓర్పు లేని జీవితాలే ముక్కలైపోతున్నాయి. దేవుడు రాస్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతాడు. ఉందా? ఎంత ఓర్పు ఉంది మనకు? క్రిస్టియన్స్గా, భార్య భర్తలుగా నీ కుటుంబంలో ఎంత ఓర్పు ఉండాలనుకున్నావు? లైఫ్ అంతా ఓర్పు ఉండాలి ఇద్దరికి. 10 రోజులు, 1 వారం, సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలే కాదు, నువ్వు బ్రతికినంత కాలం ఈ లక్షణం ఉండాలి మనకి. క్షమించి 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 ఆ గుణలక్షణాలు ఉంటే మన ఫ్యామిలీలు ఎంతో బాగుంటాయి. తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఉద్రేకపడద్దు, ప్రతి దానికి ఎగిరెగిరి పడద్దు, చిన్న చిన్న వాటికి కోప్పడవద్దు. ఏంటి నీ నాలెడ్జ్, నీ జ్ఞానం, నీ చదువు? దేని కొరకు ఈ అందచందాలు, ఈ డబ్బులు, ఐశ్వర్యాలు, బ్యాంక్ బ్యాలెన్సులు? ఇంట్లో బాగలేనప్పుడు మనం ఎందుకు ప్రయాస? ఇదంతా చూసుకొని ఏం మనము సంతోషపడుతున్నాము? సింపుల్ పీపుల్, సాధారణమైన ప్రజలు ఎంత చక్కగా సంసారాలు చేసుకుంటున్నారండి. ఓర్పు కలిగి జీవించు, జీవితం అంతా సహించుకో, ఓర్చుకో ప్రేమగా. ఈ సంసారాలు ఇలాగ నిలబడతాయి. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా నీ ఓర్పు నిన్ను కాపాడుతుంది. ఒక ఫిలిం స్టార్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, నీ బలము దేంట్లో ఉంది అని అడిగారు. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఆ ఫిలిం స్టార్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, మై పేషెన్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. అతని బలం ఏమంట? నా ఓర్పే నా బలము అన్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్. కెన్ యూ సే దట్? కెన్ ఐ సే దట్? అందుకే రాయబడింది దేవుని వాక్యం. కోప్పడితే, నీ అధికారి నీ మీద కోప్పడితే తొలగిపోవద్దు, ఉద్యోగం విడిచిపెట్టిపోవద్దు, సంసారం పాడు చేసుకోవద్దు. కాబట్టి దేవుని వాక్యం అలాగుంది. రాజు రాణి, ఈ 45వ కీర్తన వండర్ఫుల్ సాంగ్. ఇట్ ఈస్ ఎ వెడ్డింగ్ సాంగ్. ఇట్ ఈస్ రిటర్న్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్. రీడ్ అండ్ అగైన్. ఎంత విలువైన విషయాలు రాయబడ్డాయి. కాబట్టి మరి ఎన్నో సలహాలు, ఎన్నో హెచ్చరికలు దేవుని వాక్యంలో మనకు ఉన్నాయి. నేను అనుభవిస్తున్నా, మీరు అనుభవిస్తున్నారు. ఏ హ్యాపీ ఫ్యామిలీ. మనమందరినీ కోరుకునేది హ్యాపీ ఫ్యామిలీ. ప్రత్యేకించి డాక్టర్ యాకోబు, అలాగే డాక్టర్ మర్లిన్, వారికి సంవత్సరం అయింది, ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇంకా ఎంతకాలమో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవించి అనేకులకు మాదిరికరంగా ఎందరికో వారికి దేవుడు ఇచ్చిన తలాంతుడు. 2 డాక్టర్లే, బయటే డాక్టర్లు, ఇంట్లో కాదు. ఇంట్లో ఎవరు? హస్బెండ్ అండ్ వైఫ్ అంతే. మీరు బయట డాక్టర్లు ఎంతోమందికి ఎంతో సేవ చేస్తారు. మీ టాలెంట్ల ద్వారా ఎంతోమందికి మేలు అవుతుంది, ఆరోగ్యం వస్తుంది, సలహాలు ఇస్తారు, మంచిగా వారిని ట్రీట్ చేస్తారు. అలాగే ఇంట్లో కూడా దేవుడు వారిని ఆశీర్వదించి చాలామందికి దేవుడు వారికి ఇచ్చిన టాలెంట్స్ ఉపయోగించి తల్లిదండ్రికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఆడబిడ్డలకు, తోడుకోడళ్ళకు, బంధువులకు, చుట్టాలకు, స్నేహితులకు, అలాగే ఇంట్లోకి వచ్చేవారికి, వెళ్ళేవారికి, సంఘంలో విశ్వాసులకు, వీళ్ళందరికీ మాదిరిగా ఉండాలి. దీనికే మనము చాలా జ్ఞానం ఉపయోగించాలి. ఆ జ్ఞానంతో మనం సంసారం కట్టుకోవాలా. అలాగే దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. సో రాజు ఆయన అతి సుందరుడు. రెండోది వచ్చి ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది. రాణి అంతఃపురములో మహిమ కలిగినటువంటి, అంతరంగములో సౌందర్యము కలిగినటువంటిది రాణి. ఆమె పెళ్లి కుమారుని ఎంతకు తీసుకొని రాబడుచున్నది అని వ్రాయబడి. చూడండి ఆ వాక్యము 45లో 11, 12. ఆమె తీసుకొని రాబడు. రాజు నద్దకు, నీ యొద్దకు తీసుకొని రాబడుతున్నారు. 14వ వచనం. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలు
కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుతున్నారు. ఆమెను తీసుకొని వస్తున్నారు. ఆమెను రాజు యొద్దకు నడిపిస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. ఆమె ఒక్కతే పోయి పెళ్లి చేసుకోలే. హవ్వను గురించి ఏం రాయబడింది? దేవుడు ఆమెను సృష్టించినప్పుడు దేవుడు ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చును, నడిపించుకొని వచ్చును. దిస్ ఈజ్ యువర్ వైఫ్, షీ ఈజ్ యువర్ వైఫ్, యాక్సెప్టర్. దేవుడు తీసుకుని వచ్చాడు, ఆమె ఒక్కతే రాలే. పెద్దలు, తల్లి, తండ్రి వారందరూ కలిసి ఇరు వర్గాలు ఒప్పుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చి ఇట్ ఈజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. ఒక్కతే పోయి పెళ్లి చేసుకోవద్దు, ఒక్కడే పోయి పెళ్లి చేసుకో, తిప్పలు పడతావు. ఈ లవ్ మ్యారేజ్లన్నీ అట్లే జరుగుతున్నాయి. ఎవరుంటే మాకేమో, ఎవరు లేకుంటే మాకేమని పెళ్లి చేసుకునే వాళ్ళు మళ్ళీ వచ్చి మన మీదనే పడుతున్నారు. ఇది పొరపాటు. ఇది తీసుకొని రాబడాలి. అగ్రిమెంట్ కావాలి, రెండు ఫ్యామిలీస్కి ఒప్పుకోవాలి. అబ్బాయి అమ్మాయిని ఇష్టపడాలి, ఆ కుటుంబం ఈ కుటుంబం ఇష్టపడాలా. అది అరేంజ్డ్ మ్యారేజ్ అని. ఒక్కరే పోయి చేసుకున్నారు చాలామంది. వారి జీవితాలు మేము చూస్తున్నాం. ఎన్నో పెళ్ళిళ్ళు చేసినాం, ఎన్నో పంచాయతీలు చేసినాం. చాలా కష్టపడుతున్నాయి ఇలాంటి వాళ్ళతో. ఎటు తీర్మానం కావటంలే. ఒకరొకరు లోపల ఒకరొకరు తగ్గించుకోరు, పట్టే పట్టు. దాని ద్వారా పిల్లలు, కుటుంబము, బంధువులు, వంశ గౌరవం అంతా కూలిపోతూ ఉంది. కాబట్టి ఒక్కడే పోయి పెళ్లి చేసుకోవద్దు. దేవుని వాక్యం అనుసరించు. తీసుకొని రాబడుచున్న వివాహం అది అరేంజ్డ్ మ్యారేజ్. తల్లి, తండ్రి, అత్తమామలు, ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి ప్రార్థన పూర్వకంగా, దైవికంగా, ఆత్మీయంగా జరిగిన వివాహం. మేము కళ్ళారా చూసాం, మేమే చేశాము ఈ వివాహం. యాకోబు మర్లనికి దేవుడు వారిని అలా దీవించి, ఆశీర్వదించి, నడిపించి రాబోయే దినాలకు కూడా అనేకులకు, మాకు ఉపయోగకరమైన పాత్రలుగా ఆశీర్వదించబడిన మంచి దంపతులుగా దేవుడు దీవించినట్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం. అరణ్య భూమిలో ఆనంద నాట్యము, అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించెదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం. తరించెదం. శ్రీయేసునేన సర్వంబుగా నిల ధరించి తరించెదం. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలయగసెదం. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలయగసెదం. చేరి ప్రియుని గొల్చెదం, పరమ పదమధిరోహణము చేసెదం. చేరి ప్రియుని గొల్చెదం, పరమ పదమధిరోహణము చేసెదం. నేనానంద గీతము మనసారా పాడుచు ప్రియుడేసుతో నడచెదం.
దండనాయకుడేసయ్య సాక్షిగా ఇహమందు ఫలించేదం